ఏప్రిల్ 7, 2025 సోమవారం ఈరోజు మనం మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చినాయి ఏమనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంటే నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వీటన్ని వీడియోలో మాట్లాడుకుందామండి. లేట్ చేయకుండా వీడియోనే స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా జీపీఆర్ అలాగే పీవీఎస్ మండి లైన్ మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి అయితే నేటితో పోల్చుకుంటే దిగుమతి పెరిగింది. అంటే భారీగా కాదు, నేటితో పోల్చుకుంటే స్వల్పంగా దిగుమతి అయితే పెరిగింది. ఒక మండికి 50, 100, 150, 200, 250 వీళ్ళతో బాక్సులు అయితే కొంచెం ఎక్కువగా వచ్చాయి ఈరోజు వచ్చేసి. అలాగే టీవీఎస్ మండి లైన్లో మాట్లాడుకున్నా కూడా ఈ లైన్లో కూడా చూసుకుంటే నేటితో పోల్చుకుంటే దిగుమతి అయితే పెరిగింది. ఓవరాల్గా మార్కెట్ నేటితో పోల్చుకుంటే దిగుమతి అయితే పెరిగింది ఈరోజు వచ్చేసి. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉంటాయి ఏమి అనేది చూడాలి. ఎందుకంటే వేలంపాట్లు నిన్న 270 ఒక చిన్న లాట్ మాత్రం 305 వెళ్ళింది. సో ఈరోజు ఏ విధంగా ఉంటాయి ఏమి అనేది చూడాలి. వేలంపాట్లు ప్రారంభమైంది మనకు తెలిసిందే కదా, 8:40, 8:50కి ఇట్లా వేలంపాట్లు అయితే స్టార్ట్ అయిపోతాయి. మళ్ళీ దట్టు ఈరోజు అయితే దిగుమతి అయితే పెరిగింది. మరి వేలంపాట్లు అనేది ఎంతవరకు ఉంటాయి ఏమి అనేది చూడాలి. వేలంపాట్లు ప్రారంభమయ్యేది ఒక్కొక్కసారి 8:50, 9 గంటలకు అట్లా స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈరోజు మన మదనపల్లి మార్కెట్ సంబంధించి. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. కింద నెంబర్స్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో కింద నెంబర్లు ఉంటాయి, ఏదో నెంబర్ కాంటాక్ట్ అయినా సరిపోతుంది. తక్షణ మెయిన్గా గ్రోత్కి బాగా పనిచేస్తుంది. నందుగా వచ్చేసి కాయ సైజులకి షెన్నింగ్లకి. భూవరం వచ్చేసి మొక్క నాట 10 రోజుల పైన యూస్ చేయాల్సి ఉంది. మీరు కింద